పేద బడుగు వర్గాలకు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంటింటికి కూడా ఆ రోజు వెళ్లి పథకాలు అందించినటువంటి సమయంలో కరోనా కూడా 2 సంవత్సరాలు ఉండింది. కరోనా ఉన్న సమయంలో కూడా పథకాలు ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇండ్లకు అందించినటువంటి ఘనత. నేను సంపద సృష్టిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 3 లక్షలు అయితే నువ్వు 2.5 సంవత్సరంకే 3.5 లక్షల కోట్లు అప్పు చేసి చెప్పినటువంటి వాగ్దానాలు ఒకటి నెరవేర్చకుండా డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీకు పథకాలు ఇవ్వలేదు, అబ్బా కొడుకు జోబులకు మొత్తం నింపుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఆయన కొడుకు దీని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని కూడా పోలీస్ శాఖ వారిని అందరినీ నేను చెప్పలేను, కానీ మరీ దారుణం. మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మారకపోతే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి సార్ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ మాకు తెలియదు. గతంలో 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి మాకు ఇలాంటివి నేర్పించలేదు. మాకు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉంటే మేము ఎలా చేయాలి అని మీరు నేర్పిస్తున్నారు. ఇప్పుడు మేము నేర్చుకుంటే తర్వాత మీ పరిస్థితి ఏంటి అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి కూడా మీకు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కచెల్లెమ్మలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, విధి విధానం అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ర్యాలీ నిర్వహించామో అందులో భాగంగా ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ డిఎస్సిలో జరిగినటువంటి మోసం ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటుగా భావించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, చేస్తే కానీ నిజ నిజాలు తెలియవని బయటకు రావని, అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే 16,000 ఉద్యోగ పోస్టులకు పిలుపునిచ్చిందో ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం, ఈరోజు మీరు చూస్తే అనేక రకాలుగా, ఒకటి కాదు, ఇది కేవలం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేదో తండ్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు, జోబులు నింపుకోవడానికే ఈ మెగా డిఎస్సి అనేది ఒక పెద్ద కుంభకోణంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది ఈ డిఎస్సి. ఎవరైతే ప్రాపర్గా ఈ డిఎస్సిలో ప్రధానంగా అధికారులు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఒక అవుట్సోర్స్ ఉద్యోగి నవీన్ అనే అతనికి అప్పచెప్పటం, అతనే పూర్తి బాధ్యతలు తీసుకోవడం, అతనికే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనక పెద్ద కుంభకోణం జరిగిందనే విషయం తెర మీదకి వచ్చింది. తెర మీదకి వస్తేనే ఆన్లైన్లో అతనికి వచ్చినటువంటి ఏదైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో దాన్ని డెలిట్ చేసినటువంటి సంగతి ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఈ ప్రపంచానికి మొత్తం కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఒక ఏకైక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మాది ఒకటి, ఏదైతే అవకతవకలు జరిగాయో వాటి మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి. అంతవరకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు మంచివాడని నిరూపించుకుంటే ఆ తర్వాత నువ్వు మంత్రి పదవి చేపట్టాలని మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల డిమాండ్ అని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చూస్తే మనం ఏదైతే గత 3 రోజుల ముందుగా రిలే నిరాహార దీక్షలు చేశాం, ఎవరికి ఏ ఆటంకం కలిగించకుండా
ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మన పాటికి మనం చేసి సంఘీభావాన్ని తెలియపరిస్తే 3వ తేదీ మేము పర్మిషన్కి అప్లై చేసుకున్నాం. 10వ తేదీ ర్యాలీ ఉందని. 9వ తేదీ రాత్రి 30 యాక్ట్ పెడతారు. అంటే మేమేమైనా ఉగ్రవాదులా? ప్రజాస్వామ్యంలో మేము కూడా గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాం. ఇంత అరాచకం ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఎవరైనా సరే ర్యాలీ 10వ తేదీ మాకు పర్మిషన్ ఇవ్వండి, 3వ తేదీ మేము అప్లికేషన్ పెడితే 9వ తేదీ రాత్రి 8 గంటలకు పోలీస్ అధికారులు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. పలమనేరులో ఇంతవరకు ఇలాంటి సంస్కృతి ఎప్పుడైనా ఉండిందా? పలమనేరు ప్రజలారా మీరు గమనించండి. ఇంత సంస్కృతి 30 యాక్ట్ అంటే ఏంటి? ఏదైనా ఉగ్రవాదులు ఏమన్నా ఇక్కడికి విచ్చేసి ఏదైనా ప్రభుత్వానికి ఏమైనా ఆటంకాలు కల్పించే విధంగా కానీ, ప్రజలకు ఆటంకాలు కలిగే విధంగా కానీ, లేదా మేమేమైనా తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో మీద దౌర్జన్యానికి పోయామా? సిక్కు లేదా మీకు పోలీసులు కానీ అడుగుతూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందర దాదాపు 4 రోజులు తెలుగుదేశం వాళ్ళు కటౌట్ కట్టి మేము ఏ కార్యక్రమం చేయాలన్నా అడ్డంగా పెట్టారు. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ శాఖకు కొంచెమైనా సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఇదే విధంగా మీరు చూడండి, నందమూరి తారక రామారావు గారు ఉన్నారు ఇక్కడ. నేను కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ ఒక్కడు కూడా ఆయనకు అడ్డంగా మేము కటౌట్లు కట్టినటువంటి సంస్కృతి లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు మాకు నేర్పిస్తున్నారు, మేము నేర్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సంస్కృతి పలమనేరులో ఇంతవరకు లేదు. మా వాళ్లకు మీరు నేర్పిస్తున్నారు ఇలాంటి సంస్కృతి. ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీరు గిరగిరా అని తిరిగి పాతాళానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రజల్లో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ గాలికి వదిలేసి, అబ్బా కొడుకు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, గాలికి వదిలేసి మీరు తీసుకో అన్నా, మీరు కొంచెం కొంచెం